మహాగణుడును రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రేమధార వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 13, 14 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యెహోషువ వృద్ధాప్యానికి చేరుకున్నప్పటికీ స్వాధీనం చేసుకోవలసిన భూమి ఇంకా ఉందని దేవుడు యెహోషువతో చెప్పినట్లుగా చూస్తాం. 13వ అధ్యాయంలో భూముల పంపకాలను గురించి వింటాం. ముఖ్యంగా భూముల పేర్లు, పట్టణాల పేర్లు, గోత్రాల పేర్లను చూస్తాం. భూమిని 9 గోత్రాలకు, అలాగే మనష్షే గోత్రంలో సగం వారికి పంచమని యెహోషువకు చెప్పబడింది. ఇక 14వ అధ్యాయంలో లేవి గోత్రానికి భూమిని స్వాస్థ్యంగా ఇవ్వలేనట్లుగా చూస్తాం. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడే వారి స్వాస్థ్యం. గోత్రకర్తలు ఎలాంటివారో వారికి ఇవ్వబడిన భూములు కూడా అలాంటివే. కాలేబుకు ఇచ్చిన భూమి స్వాస్థ్యము ఎంతో ప్రత్యేకమైనదిగా ఉన్నట్లుగా చూస్తాం. దేవుని వాగ్దాన రూపంలో అది నెరవేర్చబడినట్లుగా చూస్తాం. ఇక సందేశం నుండి లోతైన సత్యాలను తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా? సోదరీ సోదరులారా, ఈ రోజున మనం యెహోషువ 13, 14 అధ్యాయాలు వినబోతున్నాము. 13వ అధ్యాయం 1వ వచనం నుండి. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఈలాగు ఆజ్ఞాపించాడు. నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకోవడానికి అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. ప్రియ శ్రోతలారా, ఈ అధ్యాయం ఈ గ్రంథంలో 2వ భాగం. యొర్దాను దాటినది మొదలుకొని 7 సంవత్సరాలు ఏమి జరిగిందో ఇక్కడి నుండి వివరించబడింది. 13 నుండి 22వ అధ్యాయం వరకు భూముల పంపకాల వివరం రాయబడింది. ఆదికాండం 48, 49 అధ్యాయాలు, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం ఆధారంగా ఇప్పుడు భూములు పంచబడుతున్నాయి. గోత్రాలన్నిటికీ వారిని గురించి చెప్పబడిన ప్రవచనాలకు అనుగుణంగా ఈ భూములను యెహోషువ పంచిపెడుతున్నాడు. రూబేను గోత్రం, లేవి గోత్రం, వీరి గత చరిత్రకు ఫలితంగా వీరికి తగినట్లే వాటాలు పంచబడినవి. యెహోషువ పెద్దవాడైపోయాడు, ఇక సేనానాయకుడుగా పనిచేయలేడు. ఇప్పుడు యుద్ధాలు చేయవలసిన అవసరమేమీ లేదు. భూములు పంచవలసిన పని మాత్రం ఉన్నది. ఎంతో కాలం అరణ్య ప్రయాణం చేశారు. ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించారు. దైవసేవలో ఉన్న వ్యక్తులకు కాలం త్వరితంగా గడిచిపోయినట్లు అనిపిస్తుంది. చూస్తూ ఉండగానే యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడయ్యాడు. ఇశ్రాయేలీయులు ఆరంభంలోనే దేశానికి కేంద్ర స్థానాన్ని పట్టుకున్నారు. దక్షిణ దేశాన్ని జయించారు. ఉత్తర దేశపు రాజులను ఓడించారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో పౌలన్నాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడుతున్నాను. నేను గెలిచానని గాని ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందానని గాని అనుకోవడం లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడ్డానో దానిని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను. దేవుడు యెహోషువకు స్పష్టంగా చెప్పాడు, మీరు అడుగుపెట్టే భూమిని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. అయితే వారు అంతా స్వాధీనపరుచుకోలేదు. అలాగే మనము కూడా దేవుడు మనకిచ్చిందంతా స్వతంత్రించుకోలేక వెనకబడతాం. ఉన్నదానితో తృప్తిపడడం జరుగుతుంది. కాని దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగే బహుమానం పొందడానికి చాలామంది పరుగెత్తలేకపోతున్నారు. ఇప్పుడు యెహోషువ సేనాపతిగా వ్యవహరించటం లేదు. ఇప్పుడు యుద్ధాలు జరగటం లేదు. భూముల పంపిణీలో తలమునకలై ఉన్నాడు. ఈ భూములు పంచేటప్పుడు 2.5 గోత్రాల ప్రత్యేక పంపిణీ విషయం జ్ఞాపకముంచుకున్నాడు. స్వాధీనపరుచుకున్న భూమిలో యొర్దానుకు తూర్పు పడమర వైపు ఏ భూములు ఎలా పంచాలో దేవుని జ్ఞానం చొప్పున యెహోషువ పనిచేశాడు. 2.5 గోత్రాలకు ఇంతకు ముందే
యొర్దానుకు తూర్పు వైపున భూములు ఇయ్యబడినవి. 2.5 గోత్రాలు ఏవనగా రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం. మిగతా 9.5 గోత్రాలు యొర్దాను పడమటి తీరాన భూములు పంచుకున్నారు. వారి పేర్లు: మనష్షే అర్ధగోత్రం, యూదా, ఎఫ్రాయిము, బెన్యామీను, షిమ్యోను, జబూలూను, ఇశ్శాఖారు, ఆషేరు, నప్తాలి, దాను. మొత్తం 12 గోత్రాలు. ఆ తరువాత ఆశ్రయపురాలు, యాజకులు, లేవీయులు, వారి పట్టణాలు. 2వ వచనం నుండి. మిగిలిన దేశం ఏదనగా ఫిలిష్తీయుల ప్రదేశములన్నీ, గెషూరీయుల దేశమంతా, ఈజిప్టుకు తూర్పున ఉన్న షీహోరు మొదలుకొని కనానీయులవి అని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకు, ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్క, అష్డోదీయుల యొక్క, అష్కెలోనీయుల యొక్క, గాతీయుల యొక్క, ఎక్రోనీయుల యొక్క దేశమును, దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును, కనానీయుల దేశమంతా, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకు ఉన్న అమోరీయుల సరిహద్దు వరకు, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు మొదలుకొని హమాతుకు పోయే మార్గం వరకు, లెబానోను ప్రదేశమంతా, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకు దేశం మిగిలి ఉన్నది. ప్రియ శ్రోతలారా, ఈ విధంగా భూముల పేర్లు, స్థలాల పేర్లు, గోత్రాల పేర్లు చెప్పబడి ఉన్నాయి. ఈజిప్టుకు తూర్పున ఉన్న షీహోరు మొదలుకొని కనానీయులవి అని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకు, ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్క, అష్డోదీయుల యొక్క, అష్కెలోనీయుల యొక్క, గాతీయుల యొక్క, ఎక్రోనీయుల యొక్క దేశమును, దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును, కనానీయుల దేశమంతా, సీదోనీయులదైన మేరా మొదలుకొని ఆఫెకు వరకు ఉన్న అమోరీయుల సరిహద్దు వరకు, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్గాదు మొదలుకొని హమాతుకు పోయే మార్గం వరకు, లెబానోను ప్రదేశమంతా, లెబానోను మొదలుకొని మిశ్రేపొత్మాయిము వరకు దేశం మిగిలి ఉన్నది. ప్రియ శ్రోతలారా, ఈ విధంగా భూముల పేర్లు, స్థలాల పేర్లు, గోత్రాల పేర్లు చెప్పబడి ఉన్నాయి. 6వ వచనం. మన్యపు నివాసులందరినీ, సీదోనీయులందరినీ నేను ఇశ్రాయేలీయుల ఎదట నుండి వెళ్ళగొడతాను అన్నాడు దేవుడు. నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా దానిని పంచిపెట్టాలి. 9 గోత్రాలకు, మనష్షే అర్ధగోత్రానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టు. యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చినట్లే రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యొర్దాను అవతల మోషే వారికిచ్చిన స్వాస్థ్యాన్ని పొందారు. మేదెబా మైదానమంతా, హెర్మోను మన్యమంతా, బాషాను దేశమంతా, ఓగు రాజ్యమంతా మిగిలి ఉన్నది. మోషే ఆ రాజులను జయించి ఆ దేశాన్ని పట్టుకున్నాడు. అయితే ఇశ్రాయేలీయులు గెషూరీయుల దేశమునైనా, మాయకాతీయుల దేశమునైనా పట్టుకోలేదు. గనుక గెషూరీయులు, మాయకాతీయులు నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్నారు. లేవి గోత్రానికి అతడు స్వాస్థ్యం ఇవ్వలేదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారికి సెలవిచ్చినట్లు ఆయనకు అర్పించబడే హోమములే వారి స్వాస్థ్యం. రూబేనీయులకు మోషే వారి వంశములను బట్టి స్వాస్థ్యములనిచ్చాడు. 22వ వచనం. ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడు సోదెగాడునైన బిలామును ఖడ్గముతో చంపారు. గాదుగోత్రానికి మోషే అంతకు ముందే వారి వంశముల చొప్పున స్వాస్థ్యములనిచ్చాడు. అలాగే మనష్షే అర్ధగోత్రానికి స్వాస్థ్యమిచ్చాడు. లేవిగోత్రానికి మోషే స్వాస్థ్యం పంచిపెట్టలేదు. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారి స్వాస్థ్యం. ప్రియ శ్రోతలారా, 13వ అధ్యాయంలో పంచబడిన భూముల వివరాలు విన్నారు. యొర్దానుకు తూర్పున ఉన్న భూభాగాలు, అక్కడ గొర్రెల పెంపకం బాగా జరుగుతుంది. అందుకే వారు ఆ ప్రాంతాన్ని కోరుకున్నారు. యెహోషువ పెద్దవాడైపోయిన తరువాత భూముల పంపకపు పని దేవుడతనికిచ్చాడు. అతనికి ఎంతో అనుభవం ఉన్నది గనుకనే దేవుడతన్ని ఈ గొప్ప పరిచర్యలో వాడుకున్నాడు.
ఎంత వృద్ధులైనా దైవసేవలో పదవీ విరమణ అంటూ ఉండదు. లేవీ గోత్రానికి స్వాస్థ్యం ఉండదు. వారు దైవ సేవకులు, అనగా తమ స్వంత ఆస్తిపాస్తులు వారికుండవు. రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం అంతకు ముందే యొర్దాను తూర్పు దిక్కున తమ వాటాను తీసుకున్నారు. మోషే వారికి అంతకు పూర్వమే ఇచ్చాడు. ఎఫ్రాయిము, మనష్షే అర్ధగోత్రం తమ తండ్రి చెప్పినట్లే వాటాలు స్వీకరించారు. మిగతా గోత్రాలు చీట్లు వేసి తమ భాగాలు తీసుకున్నారు. యాకోబు తన కుమారులను దీవించాడు. అలాగే మోషే కూడా 12 గోత్రాలను దీవించాడు. ఈ 2 ఆశీర్వాదాలు ప్రవచనాత్మకమైనవి. చీట్లు వేసినప్పటికీ ప్రవచనం ప్రకారమే ఎవరి వాటా వారికి వచ్చింది. ఇంకా స్వాధీనపరుచుకోబడని భూమి ఉన్నది. అయినా విశ్వాసంతో ముందుగానే ఆ భూమిని యెహోషువ పంచాడు. మన జీవితంలో కూడా భవిష్యత్తులో మనం పొందబోయే వాటిని ఇప్పుడు పొందినట్లే విశ్వసించాలి. దేవుడు ఇస్తాను అన్నది ఇయ్యబడినట్లే విశ్వసించాలి. సోదరీ సోదరులారా, మన జీవితంలో కూడా ఇంకా మనం స్వతంత్రించుకోని వాగ్దానాలు ఉన్నాయి. సువార్త ప్రకటించబడని స్థలాలు, దేశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలోకి ఇంకా సువార్త ప్రవేశించలేదు. కొందరి జీవితాల్లో బలహీనతలు అలాగే ఉన్నాయి. వాటిని జయించలేకపోతున్నారు. కొందరి తలాంతులు వినియోగానికి రావటం లేదు. ఇవన్నీ మనము స్వతంత్రించుకోవలసిన భూభాగాలే. ముందుగా తన కోసం నిన్నెన్నుకొన్నాడు, జగతికి రూపు లేనప్పుడు. ముందుగా తన కోసం నిన్నెన్నుకొన్నాడు, జగతికి రూపు లేనప్పుడు. పరిశుద్ధ పాత్రగా నిన్ను వాడుకోవాలని, పరిశుద్ధ పాత్రగా నిన్ను వాడుకోవాలని, తల్లి గర్భమందే నీపై ఆశ పెట్టుకొన్నాడు. తల్లి గర్భమందే నీపై ఆశ పెట్టుకొన్నాడు. పేరు పెట్టి పిలిచాడు యేసయ్యా, చేయి చాపి నిలిచాడు యేసయ్యా. నీ పేరు పెట్టి పిలిచాడు యేసయ్యా, తన చేయి చాపి నిలిచాడు యేసయ్యా. తన రూపమందు తన చేతి పనిగాను పంటి నుండి నిన్ను మలచి జీవాత్మనిచ్చాడు. తన రూపమందు తన చేతి మన స్వాస్థ్యం ఏమిటనుకున్నారు? కొత్త భూమి, కొత్త ఆకాశం. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం. మీరు వినలేదా? అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచాను. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాయి, సముద్రము ఇక లేదు. అదిగో అదే మన స్వాస్థ్యం. అయితే మనం దేవుడు పెట్టిన షరతులను నెరవేర్చాలి. శత్రువైన సైతానుతో పోరాడాలి. వాగ్దత్త భూమిలో శత్రుశేషం ఉండడానికి వీల్లేదు. వారున్నంత వరకు పోరాటం తప్పదు. న్యాయాధిపతుల గ్రంథంలో ఈ విషయం తేటగా చూస్తాము. వాగ్దత్త భూమి నుండి పాపాన్ని పూర్తిగా తొలగించి పరిశుద్ధ వాతావరణం నెలకొనేటట్లు చూడాలి. ఈ సత్యాన్ని మా శ్రోతలు జ్ఞాపకం ఉంచుకోవాలి. విశ్వాసులు తమ జీవితంలో నుండి పాపాన్ని పూర్తిగా బహిష్కరించి పరిశుద్ధులై జీవించాలి. మరొక విశేషం ఈ అధ్యాయంలో చూస్తాము. గోత్రకర్తలు ఎలాంటివారో
వారికి ఇయ్యబడిన భూములు కూడా అలాంటివే. ఉదాహరణకు యోసేపు భక్తిగలవాడు. అతని కుమారులైన ఎఫ్రాయిము మనష్షేలకు సారవంతమైన భూములు ఇవ్వబడినవి. యూదా తన సోదరుడైన బెన్యామీను కోసం పూచీ తీసుకున్నాడు. అందుచేత అతనికి దక్షిణాదిలో పెద్ద భూభాగం లభించింది. దావీదు సింహాసనానికి అదే కేంద్రమైంది. రూబేను నైతికశీలం మంచిది కాదు. అందుచేత అతనికి ఎడారి భూమి ఇయ్యబడింది. మనష్షే గోత్రం 2 భాగాలైంది. ఒక భాగం యొర్దాను తూర్పున ఉండిపోయారు, రెండో భాగం పడమటికి వచ్చేశారు. లేవీయులు దైవ సేవకులు. అందుచేత వారు ఒక చోట స్థిరపడడానికి వీల్లేదు. లేవీయుల అక్కరలను ఇతర గోత్రాల వారు తీరుస్తారు. అది వారి బాధ్యత. ఇప్పుడు 14వ అధ్యాయం గమనించండి. ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. 5వ వచనం, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశాన్ని పంచుకున్నారు. గమనించండి, మోషే కాలంలోనే దేవుడు భూముల పంపకాన్ని నిర్ణయించాడు. యెహోషువ ఆ నిర్ణయాన్ని ఏమాత్రమూ మార్చలేదు. మనము దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు మనకు ఇష్టమైనంత వరకే అనుసరించటం సబబు కాదు. మనకు ఇష్టమైనా కష్టమైనా దేవుడు చెప్పిందంతా చెయ్యాలి. దేవుని సంకల్పం అంతా జరిగిస్తున్న వారే దైవ సేవకులు, ప్రజానాయకులు. 6 నుండి 12వ వచనం వరకు, యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనెజీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవి చేశాడు. కాదేషు బర్నేయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పిన మాట నీవెరుగుదువు. దేశమును వేగు చూడడానికి యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికినీ భయపడక నేను చూచినది చూచినట్లే అతనికి వర్తమానం తెచ్చాను. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించాను. ఆ దినమున మోషే ప్రమాణం చేసి అన్నాడు, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించావు గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకు నీ సంతానానికి ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉంటుంది. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలం. యుద్ధం చేయడానికి కానీ వస్తూ పోతూ ఉండడానికి కానీ నాకు ఎప్పటిలాగా బలం ఉన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశాన్ని నాకు దయచెయ్యి. ప్రియశ్రోతలు గమనించండి, యెహోషువ కాలేబుకు భూమి పంచిపెట్టినప్పుడు 45 సంవత్సరాల క్రిందట దేవుడు చేసిన వాగ్దానం నెరవేరింది. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి, నిజమే. అయితే మనం నమ్మదగిన వారమేనా? దేవుడు నమ్మదగినవాడు. అదే విశ్వసనీయత మనకు ఉండాలి. మనము చేసిన వాగ్దానాలను మనం నిలబెట్టుకుంటున్నామా? ఎప్పుడో వేల కొలది సంవత్సరాల క్రిందట తాను చేసిన వాగ్దానాన్ని దేవుడు ఇప్పుడు నీ పట్ల నెరవేరుస్తున్నాడు. మరి నీ మాట ఏమిటి? దేవుడు చేసిన వాగ్దానాలు ఇంకా కొన్ని నెరవేరవలసినవి ఉన్నాయి. దేవుని విశ్వసనీయతను బట్టి మన విశ్వాసం బలపడాలి. యెహోషువ 14వ అధ్యాయం 12వ వచనం, అనాకీయులు ప్రాకారములు గల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి నీకు వినబడింది. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశాన్ని స్వాధీనపరుచుకుంటాము. చూచారా కాలేబు ఎలాంటివాడో? యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించేవాడు గనుక యెహోవా అతణ్ణి దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. కాబట్టి హెబ్రోను యెఫున్నె అనే కెనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది.
పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా. అర్బా అనేవాడు అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశం యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉన్నది. సోదరీ సోదరులారా, 14వ అధ్యాయమంతా మీరు విన్నారు గదా. 9.5 గోత్రాలు చీట్లు వేసి తమ వాటాలు పంచుకున్నారు. కాలేబుకు హెబ్రోను వచ్చింది. అతడు యెహోషువలాగే ఒకప్పుడు ఈజిప్టు దేశంలో బానిస. కాదేషు బర్నేయ నుండి కనానుకు వెళ్లిన వేగుల వారిలో ఇతడు ఒకడు. కాలేబు చాలా గొప్ప వ్యక్తి. అతడు గతాన్ని మరిచిపోగలడు, వాస్తవాన్ని గ్రహించగలడు, భవిష్యత్తులోకి ధైర్యంగా దూసుకొని పోగలడు. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దేశమంతా గోత్రాలకు పంచబడింది. రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం యొర్దాను నదికి తూర్పు వైపున ఉంటారు. అక్కడి నుండి ఉత్తరంగా వెళితే షిమ్యోను, యూదా, బెన్యామీను, ఎఫ్రాయిములు, మనష్షే, ఇశ్శాఖారు, జబూలూను, నఫ్తాలి, ఆషేరు, దాను గోత్రాలు ఉంటాయి. కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి వెంబడించిన వ్యక్తి కాబట్టి అతడు దీర్ఘాయుష్షు కలిగి జీవిస్తున్నాడు. కాలేబుకి ఇప్పుడు 85 సంవత్సరాల వయస్సు. ఇంకా యువకుణ్ణే అంటున్నాడు. ఆ తరం వారందరూ గతించిపోయారు. మిగిలింది కాలేబు, యెహోషువ. ఇంకా 10 మంది కూడా వీరితో వేగు చూడడానికి వెళ్లారు. వారు తెచ్చిన నివేదికలు 2. 10 మంది తెచ్చిన నివేదిక సరైనది కాదు, 2 తెచ్చిన నివేదిక సరైనది. ఇశ్రాయేలు తప్పక జయిస్తారు, కాని 10 మంది నివేదిక పిరికి మాటలతో నిండి ఉన్నది. ఆ దేశంలో రాక్షసులున్నారు, మనము జయించలేము, తిరిగి ఈజిప్టుకు వెళ్ళిపోవడం మంచిది అంటున్నారు. మళ్లీ ఈజిప్టు బానిసలమవుతాము అంటున్నారు. కాని దేవుడన్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూడకూడదు. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం. కాలేబు దేవుని మాట నమ్మాడు. ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశించగలరు, సందేహం లేదు. కాలేబు హెబ్రోను ప్రాంతాన్ని తీసుకున్నాడు. ఎష్కోలు ద్రాక్ష పండ్ల రుచి అతడు ఎరుగును. అబ్రహాముకు కూడా ఆ స్థలం ఎంతో ఇష్టం. కాలేబు గొప్ప నిరీక్షణ గలవాడు. దాన్ని బట్టే అతడు ఇంత వృద్ధాప్యంలో కూడా బలంగా ఉన్నాడు. కాలేబు చూస్తూ ఉండగా తన తరం వారంతా గతించిపోయారు. కాలేబు దేవుని వైపు చూచాడు. అతడు ఎవరికీ భయపడడు. ఒక్క విశ్వాసి దేవునితో ఉంటే అధిక సంఖ్యాకులను కూడా ఓడించగలడు. అనాకీయులకు భయపడనక్కర్లేదు. దేవుడు గొప్పవాడు. దేవుని వాగ్దానాలు ఉన్నవారికి భవిష్యత్తును గురించిన ఆందోళన ఉండదు. సోదరుడా, సోదరి, నీవు ఎలాంటి విశ్వాసివి? విశ్వాసం కోసం శ్రమలు భరిస్తున్నావా? అయితే నీవు ధన్యుడవు. ఈ శ్రమలు క్షణకాలమే. నిత్యత్వంలో మనకు మహిమ ఉన్నది. కాలేబు గొప్ప విశ్వాసి. అతడు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడు. హెబ్రోను అంటే సహవాసం. అబ్రహాము హెబ్రోనులో ఉన్నాడు. దేవునితో సహవాసం అనుభవించాడు. ఇప్పుడు కాలేబు ఆ స్థలంలో ఉండగోరుతున్నాడు. సోదరీ సోదరులారా, త్వరలో మనం దేవుని ఎదుట నిలుస్తాము. కాలేబులాగా నిండు మనస్సుతో ఆయనను అనుసరించేవారమైతే దేవుడు మనల్ని బహూకరిస్తాడు. కాలేబు దైవజనుడు గనుకనే హెబ్రోను అనే స్థలాన్ని కోరుకున్నాడు. అక్కడ రాక్షసులు ఉంటే నాకేం భయం, వారిని తరిమేస్తాను అంటున్నాడు. మనం కూడా పరమ హెబ్రోనుకు ముందుకు సాగిపోదాము. దేవునితో సహవాసం, సహజీవనం మనకెంతో ఆశీర్వాదకరం. సహవాసం అనగా ఏమిటి? పరిశుద్ధాత్మ నడుపుదలకు, అధికారానికి లోబడి ఆయనతో సహజీవనం చేయడమే సహవాసం. పరిశుద్ధాత్మ నిజమైన సహవాసాన్ని మనకు కలిగిస్తాడు. విశ్వాసులందరూ, వారు ఏ క్రైస్తవ శాఖకు చెందినవారైనా పరిశుద్ధాత్మ అధికారానికి లోబడితే వారి మధ్య మంచి సహవాసం ప్రవర్తిల్లుతుంది. సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకోవాలి. దేవుని కృపావర్షం మనందరి మీద కురవాలి. ప్రియ శ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? లేకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం.
పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. యోర్దానుకు తూర్పు వైపున భూములు ఇవ్వబడిన 2.5 గోత్రాలు ఏవి? యోర్దానుకు తూర్పు వైపున భూములు ఇవ్వబడిన 2.5 గోత్రాలు ఏవి? 1 రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రం. 2 షిమ్యోను, ఇషాకారు, మనష్షే అర్ధగోత్రం. 3 యూదా, బెన్యామీను, లేవి అర్ధగోత్రం. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, యెహోషువ వృద్ధాప్యానికి చేరుకున్నప్పటికీ స్వాధీనం చేసుకోవాల్సిన భూమి ఇంకా ఉందని దేవుడు యెహోషువతో చెప్పినట్లుగా గమనించాం. ఇందులో భూముల పంపకాలను గూర్చిన ప్రస్తావనను విన్నాం. లేవి గోత్రానికి భూమిని స్వాస్థ్యంగా ఇవ్వలేనట్లుగా చూశాం. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడే వారి స్వాస్థ్యం. గోత్రకర్తలు ఎలాంటివారో వారికి ఇవ్వబడిన భూములు కూడా అలాంటివే. కాలేబుకు ఇచ్చిన భూమి స్వాస్థ్యము ఎంతో ప్రత్యేకమైనదిగా ఉన్నట్లుగా గమనించాం. దేవుని వాగ్దాన రూపంలో అది నెరవేర్చబడినట్లుగా చూశాం. అతడు సంవత్సరాల క్రితమే దేవుడు తనకు వాగ్దానం చేసిన కొండ ప్రాంతాన్ని తనకు ఇవ్వమని యెహోషువను అడిగాడు. యెఫున్నె కుమారుడైన కాలేబును యెహోషువ ఆశీర్వదించి హెబ్రోను ప్రాంతాన్ని అతనికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ప్రియులారా, అనేకసార్లు మనం కూడా దేవుడు మనకిచ్చినదంతా స్వతంత్రించుకోలేక వెనకబడతాం. ఉన్నదానితోనే తృప్తి పడడం జరుగుతుంది. మన జీవితంలో కూడా భవిష్యత్తులో మనము పొందబోయే వాటిని ఇప్పుడే పొందినట్లే విశ్వసించాలి. దేవుడు ఇస్తాను అన్నది ఇయ్యబడినట్లే విశ్వసించాలి. మన జీవితంలో కూడా ఇంకా స్వతంత్రించుకోలేని వాగ్దానాలు ఉన్నాయి. అనగా సువార్త ప్రకటించబడని స్థలాలు, దేశాలు ఎన్నో ఉన్నాయి. కొందరి తలాంతులు ఇంకా వినియోగానికి రావడం లేదు. ఇవన్నీ మనము స్వతంత్రించుకోవలసిన భూభాగాలే. అందుకు మనము దేవుడు పెట్టే షరతులను నెరవేర్చాలి. శత్రువైన సైతానుతో పోరాడాలి. వాగ్దత్త దేశంలో శత్రుశేషం ఉండడానికి వీలు లేదు. విశ్వాసులు తమ జీవితంలో నుండి పాపాన్ని పూర్తిగా బహిష్కరించి పరిశుద్ధులై జీవించాలి. లేవీలు అనగా సేవకులు వారి అక్కరలను ప్రజలే తీర్చాలి. అది వారి బాధ్యత. యెహోషువ వలె మనము దేవుడు చెప్పినదంతా చేయాలి. దేవుని సంకల్పం జరిగిస్తున్న వారే దైవ సేవకులు, ప్రజానాయకులు. ఇక దేవుని వాగ్దానాలకు సంబంధించి దేవుడు తన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. అవి నిజంగా నమ్మదగినవి. మనము కానీ మనం చేసే వాగ్దానాలు కానీ అంత నమ్మదగినవి కావు. అయితే దేవుడు నమ్మదగినవాడు. ఆయన నా జీవితాన్ని ఆశీర్వదించగలడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. దైవాశీస్సులు.